అందరికీ నమస్కారాలు. ఇవాళ మేము వచ్చేసాము ఒక వెరీ స్పెషల్ ఎపిసోడ్ విత్ అ వెరీ స్పెషల్ గెస్ట్‌తో. గెస్ట్ అని అంటామే కానీ చాలా రిలేటబుల్ పర్సన్ అండి. మన ప్రతి తెలుగువాడికి చాలా తెలిసిన పేరనే చెప్పాలి. మనం ఇంత దూరం వచ్చాము, సముద్రాలు దాటి వచ్చాము. కానీ ఒక తెలుగువాడు అంటే అక్కున చేర్చేసుకుంటాం. కానీ ఇవాళ మన గెస్ట్‌కి మాత్రం తెలుగు అనేది ఒక మదర్ కన్నా ఎక్కువ. వెలకట్టలేనంత పిచ్చి ప్రేమనే చెప్పాలి. ఈయనకి లిటరలీ ఎలాగా అనంటే మన భాషలో ఉండే మెలడీని గుర్తించే ఒక కవి. ఈయన తెలుగుని తెలుగులాగా పాడండ్రా చాలు, అదే గ్యాంగ్స్టర్ ర్యాప్ అనే ఒక ర్యాపర్. అంత మాత్రమే కాకుండా తనదైన స్టైల్లో బీట్తో బ్యాటిల్ చేసేసి పదాల కళానికి ఒక న్యూ ఎరాని క్రియేట్ చేసే ఒక అభినవ కవి. లెట్స్ వెల్కమ్ అభినవ కవి అక్కా ప్రణవ్ చాగంటి గారు. హలో ప్రణవ్ గారు, ఎలా ఉన్నారు? నమస్కారం అండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. మనం గత 3 days నుంచి అనుకుంటున్నాము కలవాలి, మాట్లాడాలి ఇద్దరితో అని. లైక్ బట్ అదే నేను ఎప్పుడు అనుకున్నట్టుగానే శివయ్య ఏట్ తలిచాడో ఏటో, మహాశివరాత్రి మాకు ఇక్కడ కెనడాలో. సో అండ్ టుడే హియర్ వి ఆర్ అండ్ లైక్ ఇట్స్ అన్ ఆనర్ టు హ్యావ్ యూ ఆన్ అవర్ షో. అండ్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి ఇవాళ మీ టైంకి. ముందుగా మార్నింగ్ రాగా శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ, నా గురించి మీలో చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళకి నన్ను నేను పరిచయం చేసుకోవడం కనిష్ట సంస్కారం. తేనె కన్న తీయనైన తెలుగు భాష పలుకుతున్న నాలోన నర నరాన తెలుగు భాష మెదులుతున్న ప్రతిక్షణాన ఉత్సాహము నింగికే ఎగురుతున్న నేల జారిన తారవలే మీ ముందు నిలబడున్న అభినవ కవి నేను, తెలుగుని విడలేను. అందరికి నమస్కారం. వాట్సాప్ ఎవ్రీబడి. Oh my God, that was the energy that we were needing today. చాలా 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 బాగా చెప్పారు. I mean, it's a huge moment for all of us, Andy, to have you on our show today. And ప్లెజర్ just అండి. getting మై started. ప్లెజర్. మై ప్లెజర్, మై ప్లెజర్. ఎప్పటికీ నాకు అంటే ఆ, భారతదేశంలో లేని తెలుగు వాళ్ళ గురించి, తెలుగు వాళ్ళతో సంభాషించడం, ఒక కాన్వర్సేషన్ నడపడం అనేది చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది. ఆ ఆ అటాచ్మెంట్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా తెలుగు మాతృభాషకు అంతే కనెక్టెడ్ ఉంటున్న వాళ్ళ ఎనర్జీ, ఆ ఆరా డిఫరెంట్ ఉంటుంది. సో ఐడ్ లైక్ టు సోక్ ఇన్ యాజ్ మచ్ ఆరా అండ్ ఎనర్జీ యాజ్ ఐ క్యాన్. సో Yeah. యా. Likewise, Andy, you have so much of energy, not just, Telugu paranga కాకుండా ఒక ప్యాషనేట్ ఆర్టిస్ట్ ఉన్నాడు, ఒక అందమైన చిన్ని పిల్లాడు ఉన్నాడు. అవన్నీ గురించి ఇవాళ మీతో మాట్లాడాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రణవ్ గారు, తప్పకుండా మాకు అండి, మీ తప్పకుండా. గురించి ఈ వరల్డ్ మొత్తం అందరికీ తెలుసు, మీరు అభినవ కవి అని. నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే మీరు ప్రణవ్ చాగంటి గారు అని కూడా తెలుసు. ఈ ఈ స్టేజ్ నేమ్ ఒకటి, ఒక పర్సనల్ నేమ్ ఒకటి, ఈ రెండిటికి కాస్త ఏమైనా వ్యత్యాసం ఉందా? ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఉంటే ఏది మీకు ఎక్కువ ఇష్టం? హౌ డు యూ హ్యాండిల్ బోత్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్? ఆ, ఏది ఎక్కువ ఇష్టం అంటే అది చాలా కష్టం అండి. అంటే ప్రతి వాళ్ళు ఇలాగే చెప్తుండొచ్చు, అందులో ఒకటి పిక్ చేసుకోవడం చాలా కష్టం అని. బట్ ఐ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అమ్మ నాన్నగారు పెట్టిన పేరు నా ప్రణవ్ చాగంటి. అయితే నేను ఎప్పుడు కూడా, నేను ర్యాప్ చేయడం ప్రారంభించిన కొత్తల్లో కూడా అందరికీ స్టేజ్ నేమ్, ఇది కలం పేరు ఇలాంటివన్నీ వేరే ఉంటాయి కదా. నేను ఎప్పుడు కూడా నాకు ఒక సెపరేట్ స్టేజ్ నేమ్ ఉండాలి, ఒక ఆర్టిస్ట్ నేమ్ అనేది సెపరేట్ ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నేను రాయడం ప్రారంభించింది, ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో జరుగుతున్న వాటి గురించి ప్రశ్నించడం కానీ, అన్యాయాలను ఎత్తి చూపడం కానీ, సమాజంలో జరుగుతున్న అన్యాయాలని ఎదిరించడం కానీ, ఇలా నా కవితల రూపంలో ఒక ఒక మైక్ పట్టుకుని నా వాయిస్ ద్వారా వీటన్నిటి గురించి, సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రస్తావిద్దామని ముఖ్య ఉద్దేశం బేసిక్లీ. ఎప్పుడైతే ఆ, నా పేరులోని నిజం లేదో, నా నేను స్టేజ్ నేమ్ వేరేది ఎప్పుడైతే నా పేరులోనే ఎప్పుడైతే నిజం లేదో, ఇంకా నేను సమాజం గురించి నిజాలు ఏం మాట్లాడగలను అని నేను అనుకునేవాను అనమాట ఆ టైంలో. అందుకనే నేను ప్రణవ్ చాగంటి అనే ముందు నుంచి ఆ, కొనసాగించడం జరిగింది. కాకపోతే అభినవ కవి అంటే మోడర్న్ పోయెట్ ఆర్ పోయెట్ ఆఫ్ ద నౌ. సో అభినవ కవి అన్నది నేను మోడర్న్ పోయెట్ గా
అది చూపించుకోవడం కోసం ఇనిషియల్లీ ఒక హ్యాష్ ట్యాగ్ లా వాడాను అంతే. నేను ఒకప్పుడు నేను ఒక ఆరు ఏడేళ్ల క్రితం అనుకుంటా, నాకు తెలిసి 6-7 ఏళ్ల క్రితమే నేను ఈ నరనరాన తెలుగు భాష అనే హ్యాష్ ట్యాగ్, నా ఓకే. భాషే నా పొగరు అని, అభినవ కవి అని ఈ హ్యాష్ ట్యాగ్స్ వాడుతూ ఉండేవాడు అనమాట రెగ్యులర్ గా. అండ్ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి అన్నిటికీ ఇవన్నీ సుపరిచితం. సో ఆ అభినవ కవిని వాడుతున్నాను, కానీ ఆ అభినవ కవి అన్న ఆ పేరు ఏదైతే ఉందో అది నన్ను ముందుకు ఎలా నడిపించింది. నాకు ఒక కొత్త ఒక 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 బ్యూటిఫుల్ విజన్ నాకు ఎలా ఆ అభినవ కవి అన్న ఒక్క పదం కనిపించింది. అండ్ నేను ఎప్పుడు కూడా చాలా వోకల్ గా తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను, చెప్పకపోయినా కూడా చూపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఎందుకంటే నా నా పాటల్లో వాడే ప్రాసలు కానీ, ఆ రైమ్ స్కీమ్స్, ఆ రిథమ్ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ చాలా యూనిక్ గా ఉంటాయి. అండ్ తెలుగు అనే ఒక భాషని ర్యాప్ అనే ఒక మహాసముద్రంలో తెలుగు అనే ఇంకొక సముద్రాన్ని తీసుకురావడం నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో అలాంటిది తెలుగు భాషలో ఆ పదాలతో ప్రయోగం చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఐ రియలైజ్ అభినవ కవి అన్నది ఆ తెలుగులో బేసిక్లీ తెలుగు చేస్తున్న కొద్దీ నేను ఏం రియలైజ్ అయ్యానంటే అసలు ర్యాప్ అనే ఒక కళకి అత్యద్భుతంగా సరిపోయే భాష తెలుగు భాష. ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ సో రిథమిక్ అండి, వెరీ అవును. మ్యూజికల్, సో రిథమిక్. ఇప్పటి వరకు మనకి కీర్తనలు చాలా మంది తెలుగులో పాడుకుంటూ ఉంటారు. అంటే తెలుగేతర వాళ్ళు కూడా, తెలుగు భాష వాళ్ళు కాని వాళ్ళు కూడా తెలుగులో కీర్తనలు ఆ, పాడుతున్నప్పుడు కీర్తనలు ఒకటే కాదు, రైమ్ అంటే ర్యాప్ అనే ఒక కళలో కూడా తెలుగు భాష అత్యద్భుతంగా సరిపోతుందని నేను ముందు నుంచి ఐ బీన్ వెరీ వోకల్ అబౌట్ షోయింగ్ ద బ్యూటిఫుల్ సౌండ్ తెలుగు హ్యాస్. సో ఇది ఆ అభినవ కవి అన్నది నాకు ఒక డైరెక్షన్ చూపించిందండి. ఎందుకంటే నేను చాలా ఆ, ఏమో సబ్ కాన్షియస్లీ నాలో జరుగుతున్న ఆ చేంజెస్ కావచ్చు. అంటే తెలుగు భాషలో నేను చేయాలనుకుంటున్నది, నేను చూస్తున్నది సబ్ కాన్షియస్ గా ఎక్కడి నుంచో నాకు బిల్డ్ అవుతూనే వచ్చింది. అందుకనే ప్రాబ్లీ ఆ అభినవ కవి అని అక్కడ వాడుంటాను. కానీ ఆ అభినవ కవి అని వాడుతున్న ఒక దాదాపు ఒక 4-5 ఏళ్ల తర్వాత, ఇది ఒక ఒక 4-5 ఏళ్లుగా ఆ, గత 4-5 ఏళ్లుగా జరిగిన ఈ ఇన్సిడెంట్, ఈ చేంజ్. సో అభినవ కవి అన్నది నాకు కొత్తగా కనబడింది. అభినవ కవి తెలుగు బేసిక్లీ అంటే దిస్ గోస్ ఆన్ అండి, లైక్ అంటే యూ కెన్ స్టాప్ మీ వెన్ ఎవర్ యా, యూ యా, వాంట్. యా, యా, యా. బట్ ఇట్స్ నాన్ స్టాప్ అదే. సైకిల్. అంటే ఒక పదంతో పాటు ఒకటి, ఒక జ్ఞాపకంతో ఒకటి, ఒక అవును. ఫీలింగ్ తో ఒకటి ముడిపడి ఉన్నామన్నమాట. సో అవును. ఒక్కటి కరెక్ట్ గా తీసి చెప్పడం చెప్పడం. అనేది ఏదన్నా కూడా అది మధ్యలోంచి మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అందుకని ఐ వుడ్ లైక్ టు ఎలాబొరేట్ యాజ్ మచ్ as ఐ క్యాన్. యా. కానీ అదే అండి, అభినవ కవి అన్న ఒక పదంలో తెలుగు భాషలో ఉన్న యావత్ సౌందర్యం అంతా, యా. తెలుగు భాషలో ఉన్న గొప్పతనం అంతా దీనిలో ఇమిడి ఉందన్నమాట అభినవ కవి అన్న పదంలో. అది ఎలాగో మీకు ముందు ముందు చెప్తాను, ఎలా అనేది ష్యూర్. డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. తప్పకుండా. అదే అదే కావాలండి. మాకు బాగా పరిచయం మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ మీ రెండరింగ్ కానీ, తెలుగు భాషలో మీ రిథమిక్ మీరు చేసిన పొయట్రీ కానివ్వండి, ఏదైనా చెప్పండి. ఇవన్నీ మాకు తెలిసినవే. కానీ ఈ అభినవ కవి గురించి మా మార్నింగ్ రాగా ఆల్రెడీ కొన్ని ఇయర్స్ క్రితం మీతో మాట్లాడారు. విచ్ ఈస్ అమేజింగ్. మళ్ళీ ఈరోజు మాట్లాడాము. ఈ మధ్యలో కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ అయితే జరిగాయి. అభినవ కవి గారి జర్నీలో కూడా. కొత్తగా స్వాన్ సేన అనేది ఒకటి చిన్నగా క్రియేట్ అయింది. బయట జనాలలో కానీ, మీ దగ్గర మీ ఫాలోవర్స్ కానివ్వండి. అండ్ ద హోల్ సింబల్ ఆఫ్ స్వాన్ ఒక మంచి హంసలాగా ఉంటుంది. దాని లోగో మాత్రం నిజంగా చెప్పాలండి, దాంట్లో ఉండే ఒక పొందికతనం, దాంట్లో ఉండే ఒక ఎలిగెన్స్, దాంట్లో ఉండే దానికి ఒక క్యాప్ కూడా పెట్టారు దట్ సిగ్నిఫైస్ అభినవ్ కవి గారని. సో దానికి చాలా ఎసెన్స్ ఉంది. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యువర్ వర్డ్స్ అండి. ఆ లోగోకి ఏంటి సిగ్నిఫికెన్స్ అండ్ హౌ ఇట్ రిలేట్స్ సో మచ్ టు యూ. సో ప్రతి ఆర్టిస్ట్ కి లోగో అనేది బ్యాక్ బోన్ అండి. యా. అంటే వాళ్ళ విజన్ కి కానీ ఒక విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఆర్టిస్ట్, లైక్ ద ఆర్టిస్ట్ బిలీఫ్, ఆర్టిస్ట్ విజన్, వీటన్నిటికీ ఒక చిహ్నం, ఒక ఎంబ్లెమ్, లోగో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నాకు ఎప్పటి నుంచో లోగో అనేది ఒకటి కరెక్ట్ గా నాకు ఐఎమ్ నాట్ నేను ఎప్పుడూ కూడా
ఏదో ఒక ఇప్పుడు నేను పాడేవాడిని కాబట్టి ఒక మైక్ పెట్టేయడం అనో లేకపోతే ఇంకోటి ఏదో పెట్టడం అనేది నన్ను ఎక్కువ ఎక్సైట్ చెయ్యవన్నమాట ఇవన్నీ. సో దానికన్నా నేను లోగో లేకుండా కూడా బాగానే ఉన్నాను అని అనుకునేవాడిని నేను. సో సరే లోగో ఎలాగైనా చేసుకోవాలి అన్నప్పుడు నాకు నేను చాలా మంది గ్రాఫిక్ డిజైనర్లని కలవడం జరిగింది. వాళ్ళకి మూడే పాయింట్స్ చెప్పానండి. అంటే ఇన్పుట్స్ ఇస్తాను కదా, ఒక ఆర్టిస్ట్ గా నేను ఒక ఇన్పుట్ ఇస్తాను. సో మూడే చెప్పాను. ఒకటి, తెలుగు మీద ఉన్న భాషాభిమానం రిఫ్లెక్ట్ అవ్వాలి లోగోలో. రెండు, సామాజిక స్పృహ ప్రతిబింబించాలి లోగోలో. థర్డ్, మోడర్న్ గా ఉండాలి. అభినవ కవి కాబట్టి ర్యాప్ హిప్ హాప్ అనేది ఒక మోడర్న్ ఆర్ట్ ఫామ్ కాబట్టి అది కొంచెం న్యూ ఏజ్ ఇలస్ట్రేషన్ ఉండాలి. సో దీస్ ఆర్ ద త్రీ ఇన్పుట్స్ దట్ హావ్ గివెన్ టు ఆల్ ద గ్రాఫిక్ డిజైనర్స్. సో వాళ్ళు రకరకాల వాటితో వచ్చారు. నాకు బాగానే అనిపించాయి కానీ నాకు ఎందుకో ఎక్కడో ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు, ఆ క్లోజర్ రాలేదు, ఆ సంతృప్తి చెందలేదు అనమాట నేను ఏ లోగోతో కూడా. కానీ ఒక రోజు రాత్రి ఇంకా హస్ల్ స్టేజ్ లో ఇక మీకు నాకు తెలిసి భారతదేశం వదిలి ఎక్కడో దేశాలు దాటి కెనడాలో ఉంటున్న ప్రతి వాళ్ళు హస్లర్సే. సో మీకు చాలా ఈ ఫీలింగ్, ఈ హసల్ స్టేజ్ లో మనం పడే కష్టాలు, నిద్రలేని రాత్రులు మీరు ఎన్నో గడుపుంటారు అక్కడ. ఆ ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ మళ్ళీ అక్కడ మనల్ని మనం మేనేజ్ చేసుకుంటూ ఇలా ఇలా చాలా వాటిల్లో మనం కష్టపడుతూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుకుంటాం. అండ్ సేమ్ గోస్ విత్ మీ. నేను కూడా ఇక్కడ చాలా నిద్రలేని రాత్రులు గడపడం ఇలాంటివన్నీ ఇంకా ఎందుకంటే చాలా ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. రాత్రి పడుకొని ఇవ్వవు. ఏదైనా పడుకొని కళ్ళు మూసుకుని పడుకుందాం అనుకుంటే ఏదో ఒక లైన్ గుర్తొస్తుంది అన్నమాట. అరే ఏదో బాగుంది కదా అని లేచి రాసుకుంటాం. ఇంకేం ఆలోచించకూడదు అని మైండ్ షట్ ఆఫ్ చేసి పడుకుందాం అనుకుంటాం. మళ్ళీ ఇంకొక పదం దానికి యాడ్ అయిపోతుంది మైండ్ లో. సో అంటే అది బ్యూటిఫుల్. ఆ ప్రాసెస్ చాలా బ్యూటిఫుల్ అండి. అంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్రాసెస్ దట్ ఐ ఆల్వేస్ ఎంజాయ్. సో అందుకనే ఐ లవ్ వాట్ ఐఎమ్ డూయింగ్. దిస్ ఇస్ మై వే ఆఫ్ లైఫ్. సో అలా ఒకరోజు ఒక నిద్ర పట్టని రాత్రి నాకు ఏదో ఒక ఆకారం కనిపిస్తుంది అనమాట చీకట్లో. కళ్ళు తెరిచి చూసాను, అందరు పడుకున్నారు. అర్ధరాత్రి 2కి అందరూ పడుకున్నారు. నాకు ఏదో ఆకారం కనిపిస్తుంది. సరే అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఫోటో క్లిక్ చేశాను. కెమెరా యాప్ ఓపెన్ చేసి ఫోటో క్లిక్ చేస్తే మొత్తం చీకటే ఉంటుంది, ఆబ్వియస్లీ చీకటి కాబట్టి. సో అక్కడ డూడ్లింగ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది కదా, మనం గీయచ్చు. సో నాకు కనిపిస్తున్నది ఒక ఆకారం గీసాను అనమాట. దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ లింగ్విస్టిక్ రెవల్యూషన్. ఎందుకంటే అది ఎంత సోల్ ఫుల్ఫిల్లింగ్ ఉండిందంటే ఇట్స్ సో బ్యూటిఫుల్ అండి. అంటే మీకు ఇప్పుడు చెప్తాను దాని గురించి. అది మన భాష గురించి బేసిక్లీ ఎంత మాట్లాడినా తక్కువే. సో అంటే మనం వింటూనే ఉంటాం, దేశ భాషలందు తెలుగు లెస్స అని మన వాళ్ళు చాలా మంది వాడుతూనే ఉంటారు తరచుగా. శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన మాట అది. కానీ ఎందుకు అనేది మనం విశ్లేషించేంత టైం లేదు. తెలుగు పీపుల్ ఆర్ like crazy hustlers and we are doing phenomenal in so many fields. సాఫ్ట్వేర్ కానీ, ఆర్టిస్ట్ కానీ, ఎక్కడ చూసినా కూడా, క్రికెట్ లో కూడా, ఎక్కడ చూసినా కూడా తెలుగు పీపుల్ హ్యావ్ బీన్ going beyond, pushing boundaries, and we are killing it everywhere across the world. సో ఆ బిజీ స్కెడ్యూల్ లో పడి మనం ఎప్పుడు కూడా ఒక్కసారి మనకున్న భాషా సంపదని ఒక్కసారి ఇఫ్ వి జస్ట్ లుక్ బ్యాక్, సో మనకి చాలా విషయాలు తెలుస్తాయి. సో అక్కడే ఒకటి నాకు కనిపించిన ఆకారం చెప్పాను కదా, ఏం లేదండి, నేను అభినవ కవి అన్న పదంలోంచి ఆ ఇంకా కా రెండు తీసి కలపడం జరిగింది నా ఇమాజినేషన్ లో. ఆ అర్ధరాత్రి నిద్ర పట్టని రాత్రి కలిపినప్పుడు it blew my mind, it shocked me literally. I couldn't sleep all night. దాని తర్వాత ఇదేంటిది నిజమేనా అని. 2 అక్షరాలు ఆ ఇంకా కా కలిపితే వచ్చిన సింబల్ షేప్ ఒక హంస. అంటే మన భాష గొప్పతనం గురించి ఇంతకన్నా గొప్పగా మనం ఇంకేం చెప్పగలం. దిస్ ఇస్ ద బెస్ట్ వే. అంటే అదేంటో అని ఎవరన్నా అడిగితే ఆ లోగో చూపించి అది ఏంటని అడిగితే ఎవరన్నా హంస అంటారు. నో, బట్ దోస్ ఆర్ 2 బ్యూటిఫుల్ లెటర్స్ ఆఫ్ తెలుగు.
ఆ ఇంకా అక్క అవును. కలిపితే వచ్చిన ఒక బ్యూటిఫుల్ షేప్ అది. అవును. సో మనం హంసని గీయాలంటే అతి ఎంతో కష్టపడి ఏం చేయక్కర్లేదు. మనకి ఆ ఇంకా అక్క రెండే రెండు తెలుగు అక్షరాలు వస్తే మనకి హంసని గీసినట్టే. సో ఇక్కడి నుంచి ఏంటంటే నేను కొంచెం రీసెర్చ్ చేయడం జరిగిందండి. ఇక్కడ విజన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. హ్మ్. ఓకే, హంస ఓకే వెరీ పవర్ఫుల్. మన ఇండియన్ మైథాలజీలో కూడా హంస హాస్ అవును. బీన్ వెరీ రెలవెంట్. అవును. హంస హాస్ బీన్ వెరీ రెలవెంట్. అవును. మూడు మూడులో మనకి హంస రెలవెన్స్ కనిపిస్తుందండి మన మైథాలజీలో. ఒకటి పరమహంస, ది అల్టిమేట్ స్వాన్. Sure. అవును. పరమహంస మనం ఎలాంటి బయాస్ లేకుండా అవును. ఒక థర్డ్ ఐతో హ్మ్. చూడగలగాలి మన సమాజాన్ని. హ్మ్. సో ఇది నెక్స్ట్ హంస ధ్వని. మనం హ్మ్. చూసింది ఏదైతే ఉందో మనం థర్డ్ ఐ చూసింది ధ్వని, సౌండ్, ద స్వాన్ ఆఫ్ సౌండ్. సో హంస ధ్వని అనేది మనం చూసినది, మనకి తెలిసినది, మన జ్ఞానాన్ని ఆ థర్డ్ ఐ నుంచి మనం చూసినది సౌండ్ ద్వారా చెప్పగలగడం. Yeah. Right, which is what I do as a Yeah. rapper. I Yeah. produce music. That is what I do. Third is ఇది క్రేజీ అంటే థర్డ్ ఏంటంటే హం స ఒక సంస్కృత పదం. Okay. హమ్ అంటే ఇన్హలేషన్, స ఇస్ ఎక్సలేషన్. ఇట్స్ అ మెడిటేటివ్ టెక్నిక్. Nice. Okay. సో సోహం అనే టెక్నిక్ కూడా ఉంటుంది. సో అవును. ఇస్ అవును. ఇన్హలేషన్, హమ్ ఇస్ ఎక్సలేషన్. Mhm. సోహం కూడా ఒక టెక్నిక్ విచ్ ఇస్ బ్రెత్. Yeah. హమ్ స ఇస్ బ్రెత్. సో మనం చూసినది మ్యూజిక్ సౌండ్ రూపంలో చెప్పడం త్రూ బ్రెత్, which Wow. is what me as an MC, you as an MC, we all do. సో ఇది అంటే హంస అనే లోగో వచ్చిన తర్వాత ఇవన్నీ కనెక్ట్ అయ్యాయండి. దిస్ ఇస్ ద బ్యూటీ. Wow. అండ్ విచ్ ఇస్ వాట్ ఐ టోల్డ్ రైట్. నాకు ఒక ఈ మూడు ఇన్పుట్స్ ఇచ్చాను నేను. ఇది అని చెప్పి సోషల్ రెస్పాన్సిబిలిటీ రిఫ్లెక్ట్ అయింది, అవును. తెలుగు మీద భాషాభిమానం రిఫ్లెక్ట్ అయింది, ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యాయి దీనిలో. అదే. దట్ ఈస్ ద బ్యూటీ అండి. అంటే లైక్ ఇట్స్ సో బ్యూటిఫుల్ వెన్ యూ ఆర్ సో కనెక్టెడ్ అండ్ విత్ వాట్ ఎవర్ యూ డూ. మన ప్యాషన్ ఏదైతే ఉంటుందో మనం ఎంత డీప్ గా కనెక్ట్ అయి ఉంటామో మనకి యూనివర్స్ కూడా మనకి ఇస్తుంది. అదే. ఇట్ పుష్. అది మనల్ని ఎంపవర్ చేస్తుంది అండ్ మనల్ని మనకి కొత్తగా పరిచయం చేస్తుంది. అవును. అండ్ వీటన్నిటికీ క్లోజర్ ఏంటంటే ప్రణవం అంటే కూడా అది ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద సోల్. రైట్. సో ప్రణవం. సో హంసకి ప్రణవం నా ఒరిజినల్ నేమ్ కి అలా కనెక్ట్ అయింది అనమాట. దట్ ఈస్ వై అందుకనే మీరు చెప్పినప్పుడు ఐ కుడెంట్ పిక్. దిస్ ఇస్ వై ఐ కుడెంట్ పిక్ విచ్ ఇస్ విచ్, బికాస్ బోత్ ఆర్ ద సేమ్. బట్ ఒకటి నేను అభినవ కవి గురించి ఒకటి చెప్పగలను ఏంటంటే, అభినవ కవి అన్నది అదే మనం ఇందాక మాట్లాడుకుంటుంటే నేను తెలుగు భాష గొప్పతనాన్ని అభినవ కవి అనే ఒక పదంలో చూపించగలగడం ఎలా. ఒకటి చాలా మంది అనుకుంటారండి బేసికలీ హిప్ హాప్ అనేది ఇక్కడిది కాదు, మనకి ఎక్కడో యుఎస్ లో పుట్టింది, అసలు మనకి తెలుగు భాషకి దానికి ఏంటి సంబంధం, అసలు ఎందుకు తెలుగు భాషని భ్రష్టు పట్టిస్తున్నారని చాలా మంది అనుకునే అవకాశాలు చాలా మంది అనుకోవడం జరిగింది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఎక్కడో ఏంటి మనం బయట నుంచి పాశ్చాత్య సంస్కృతుల నుంచి మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తీసుకున్నాం ర్యాప్ అనే ఒక కళ్ళని తెచ్చుకున్నాం అనుకోవడం కన్నా, ర్యాప్ అనేది కొత్తగా దాని గురించి ఆందోళన చెందాల్సిన, ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. బేసికలీ మన కవిత్వం అనేది ఇట్స్ బీన్ ఫర్ సెంచురీస్. అవును. సో కవిత్వం అనేది మూడు రకాలండి. ఒకటి పద్య కవిత్వం, గేయ కవిత్వం, వచన కవిత్వం. పద్య కవిత్వం అంటే మన పౌరాణిక చిత్రాల్లో, పౌరాణిక సినిమాల్లో కృష్ణుడికి, ఇప్పుడు శ్రీకృష్ణార్జున యుద్ధం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణుడికి అర్జునుడికి మధ్య సంభాషణ జరిగేది. సో ఘటోత్కచుడికి అభిమన్యుడికి అయినప్పుడు వాళ్ళ సంభాషణ కవితల రూపంలో జరిగింది. సో అవి పద్య కవిత్వం, పద్యాల రూపంలో జరిగేది. నెక్స్ట్ గేయ కవిత్వం, గేయాలు, సినిమా పాటలు. థర్డ్ వచన కవిత్వం, శ్రీశ్రీ మహాప్రస్థానం. శ్రీశ్రీ వచన కవిత్వానికి నాకు తెలిసి శ్రీశ్రీ వచన కవితోద్యమం ఆయన శ్రీశ్రీ చాలా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో వచన కవిత్వం హ్యాస్ బీన్ ఫర్ మోర్ దెన్ ఎ సెంచరీ ఈజీ. సో వచన ర్యాప్ అనేది కూడా వచన కవిత్వానికి కొనసాగింది అంతే. వచన కవిత్వంలో కొత్త స్టైల్ ర్యాప్ అనేది కూడా. సో మనం దాని గురించి ప్రత్యేకంగా ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. సో అయినా కూడా చాలా మంది అనుకుంటారు మన తెలుగు భాషకి ర్యాప్ అనేది సెట్ కాదు,
అసలు తెలుగు భాష అంటే మనకి చాలా మ్యూజికల్ ఉంటుందనో, లేకపోతే ఏ అదేంటి ఆ కీర్తనలు పాడుకోవడానికి, సినిమా పాటలు పాడుకోవడానికి దీనికి బాగుంటుంది. ర్యాప్ కే సెట్ కాదు. సో ఇలాంటి నేను ఫస్ట్ నుంచి నేను నేను చేసి నేను నేను ప్రారంభించిన స్టార్ట్ అప్పటి నుంచి కూడా నేను అందరికీ చెప్పే విషయం ఇదే అనమాట. తెలుగు భాషలకి సింపుల్ అండి. ర్యాప్ ఏ భాష కన్నా అవును. ర్యాప్ సెట్ అవ్వాలంటే మూడు క్వాలిటీస్. ఈ మూడు నేను ఇప్పుడు చెప్పబోయే మూడు క్వాలిటీస్ లో ఒక్కటి ఉన్నా సరిపోతుంది. ఓకే. ఒకటి సహజ లయ, న్యాచురల్ రిథమ్, ఉమ్. భాషలో సహజ లయ ఉండాలి. ఉమ్. రెండు, శబ్ద మాధుర్యం, స్వీట్నెస్ ఇన్ సౌండ్, ఆ భాష వినడానికి చాలా స్వీట్ గా ఉండాలి. థర్డ్, అర్థ గాంభీర్యం, ఇంటెన్స్ మీనింగ్, ఆ భాషలో ఆ వెయిట్ ఉండాలి, ఆ డెప్త్ ఉండాలి. ఈ మూడు క్వాలిటీస్ లో ఒక్కడున్నా ఆ భాష ర్యాప్ కి అద్భుతంగా సెట్ అవుతుంది. దాని గురించి అదే. మనం అసలు నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ తెలుగు భాషలో ఈ మూడు క్వాలిటీస్ ఉన్నప్పుడు ర్యాప్ ఎందుకండి సెట్ కాదు? అవును. ఈ మూడు క్వాలిటీస్ ఎలా ఉంటాయి? అదే అంటే చాలా మంది ఇప్పుడు ఆ, ఈ మూడు క్వాలిటీస్ గురించి ఇప్పుడు మన తెలుగు చాలా అదేంటి లయబద్ధంగా ఉంటుంది. అవును. చాలా వినడానికి చాలా సుందర తెలుగు, చాలా అవును. బ్యూటిఫుల్ ఉంటుంది, తేనె పోసినట్టు. ఉమ్. తేనె కన్నా తీయనైనది తెలుగు భాష. థర్డ్, ఇంటెన్స్ మీనింగ్, ఇంకా మన దానిలో డెప్త్ గురించి మన మహాకవులు అవును. మహామహులు చేసిన ప్రయోగాలు, తీసుకొచ్చిన చూపించిన ఇంటెన్సిటీ, తీసుకెళ్లిన డెప్త్స్ మనం ఎప్పటికీ మర్చిపోము. అందుకనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని, అవును. వేటూరి సుందరరామూర్తి గారిని, శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీని, వీళ్ళందరినీ మనం ఇప్పటికీ గుర్తుంచుకుంటాం. ఇంకో 100 ఏళ్ళు పోయినా వాళ్ళు అలాగే గుర్తుండిపోదు. అవును. ఎందుకంటే ఆ వాళ్ళు ఆ భాష ద్వారా ఎంపవర్ చేసిన జనాలు అంతమంది కాబట్టి. సో ఇట్స్ ద లాంగ్వేజ్ లో ఆ డెప్త్ లేకపోతే అవును. కవిత్వంలో ఆ, అంత డెప్త్ కనిపించదు. సో ఈ తెలుగులో ఈ మూడు క్వాలిటీస్ ఉన్నాయి. ఇంకా ట్రాప్ ఎందుకు సెట్ కాదు? సో అభినవ కవి అన్న పదం విషయానికి వస్తే, అభినవ కవిలో ఈ మూడు క్వాలిటీస్, అంటే తెలుగు భాషలో ఉన్న ఈ మూడు క్వాలిటీస్, అన్ని క్వాలిటీస్ అభినవ కవి అనే ఒకే ఒక పదంలో వర్డ్ లో కనిపిస్తాయి. ఉంది. అవును. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? అదే. న్యాచురల్ రిథమ్, సహజ అవును. లయ. సహజలయ. అభినవ కవి. ఆ నా వా క ఒక సిలబుల్ అయితే, వి ఇంకొక సిలబుల్. అవును. సో ఈ పదం పట్టుకొని మనం రకరకాల రైమ్ ప్యాటర్న్స్ చేయొచ్చండి. రైమ్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా హిప్ హాప్ ర్యాప్ లో. ఉమ్. 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 అ భి న వ కవి, అభి న వ కవి, ఆ భి న వ కవి. మనం ఇలా చేసుకుంటూ వెళ్తే అసలు ఆ పర్మిటేషన్ కాంబినేషన్ చేస్తే అసలు ఇన్ని లెక్కలేనన్ని పాసిబిలిటీస్ వస్తాయి. అన్ని రైమ్ స్కీమ్స్ చేయొచ్చు. సో ఆ ఆ పదంలోనే సహజ లయ ఉంది. వెరీ రిథమిక్, శాండ్విచ్ రిథమ్ అంటాడు ఎమినెమ్. ఎమినెమ్ శాండ్విచ్ రైమింగ్ అంటారు కదా. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ దట్. నెక్స్ట్, శబ్ద మాధుర్యం, స్వీట్నెస్ అండ్ సౌండ్. బేసికలీ ఇప్పుడు చూడండి, అభినవ కవి అన్న పదం ఉంది. అభినవ కవి అన్న పదాన్ని చేర్చితే ఎలాంటి పద సమూహమైన, గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఎలాంటి పద సమూహమైన పద ప్రవాహంగా మారుతుంది. వావ్. చూపిస్తాను. యా. అభినవ కవి తోడు నీకు కన్నబడతది, జోరు చుట్టూ ఇనబడతది, హోరు గనక తిరిగి చూడక ముందుకి నడు. ఇప్పుడు ఈ స్మూత్ ఫ్లోకే మనం ఇంటెన్సిటీ యాడ్ చేసాం అనుకోండి. పఠనము కది అతి కఠినము మరి మన అభినవ కవి తన రగిలిన మది, తరగని వడ్డి తన చెదరని గురి, తన పదముల చరి చెడు మనసుకి ఊరి. సో దిస్ ఇస్ ద ఇంటెన్స్ మీనింగ్. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే, అభినవ కవి అన్న పదం భాషా సంపదని ప్రతిబింబించే అర్థం, భాషాభిమానుల్లో ప్రతిధ్వనించే శబ్దం, భాష ఉనికికై హిప్ హాప్ రంగంలో ఈ తెలుగోడు ప్రకటించిన యుద్ధం. సో టు సమ్ విజిల్ ఇట్ అప్ లేదండి నా దగ్గర. టు సమ్ ఇట్ అప్ అభినవ కవి అన్నది ఒక స్టేజ్ నేమ్ కాదు. అదే. అభినవ కవి అన్నది ఒక రెస్పాన్సిబిలిటీ. వావ్. తెలుగు భాషని ముందు తరాలకి, తెలుగు భాషని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలని, అవును. విస్తరింపజేయడం వెనక ఉన్న ఆలోచనల్ని ఇగ్నైట్ చేసింది అభినవ కవి అని ఒక పదం. సో యా, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ తెలుగు. అండ్ ఇది ఇక్కడ తెలుగు సౌండ్ ఇక్కడ దీని ద్వారా, ఈ అభినవ కవి తోడు నీకు కనబడుతుంది, జోరు చుట్టూ ఈనబడుతుంది హోరు. సో దీని ద్వారా తెలుగు సౌండ్ మనం చూపించాం.
అండ్ మన లోగో ద్వారా ఆ ఇంకా క రెండే రెండు మన తెలుగు అక్షరాలను కలిపితే వచ్చిన హంస ద్వారా అదే. మనం విజువల్ గా తెలుగు గొప్పదనం చూపించాము. సో ఇంతకన్నా ఆ తెలుగు గ్రేట్నెస్ ని చాలా గర్వంగా, పొగరుగా, నెత్తి మీద మన భుజాల మీద క్యారీ చేయగలిగే ఆ చేయగలిగేలా నన్ను ఎంపవర్ చేసింది అభినవ కవి అన్న పేరు. సో ఇట్ మీన్స్ ద వరల్డ్ టు మీ అండ్ ఇట్స్ అ ఫోర్స్. అభినవ కవి ఇస్ అ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ అ ఫోర్స్ దట్ విల్ టేక్ తెలుగు గ్లోబల్. సూపర్ అండి. అసలు యూ హ్యావ్ టచ్డ్ అవర్ హార్ట్స్. ఎంత బాగా చెప్పారంటే, అండ్ ఆ రెస్పాన్సిబిలిటీలో మాది కూడా ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ ఉందండి. లైక్ వీ ఆల్సో వాంట్ టు జాయిన్ యూ ఇన్ యువర్ ఇన్ యువర్ కాంట్రిబ్యూషన్. కీప్ యూ లైక్ మీ వెనకాల మేము ఉంటాము. కీప్ డూయింగ్ ఆల్ ద గ్రేట్ 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 థింగ్స్. అండ్ ఈ వరల్డ్కి అది అవసరం. ప్రణవ్ గారు, లైక్ ఈ వరల్డ్ రిక్వైర్స్ దట్ కైండ్ ఆఫ్ పుష్. అండ్ నెక్స్ట్ జనరేషన్స్కి కానీ ఆ పై జనరేషన్స్కి కానీ, లేదు రేపొద్దున ఎవరైనా హిస్టరీ చూస్తున్నప్పుడు, హే మా 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 టైం లైన్లో కూడా ఒక కవి గారు ఉండేవారు, మేము మాట్లాడాము, మేము ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నాము అని చెప్పుకోవడానికి ఉంటుంది. అండ్ జస్ట్ లైక్ కొంచెం కొంచెం డైవర్ట్ అయ్యి ఒక కవి గురించి మీకు చెప్పాలి. ఆయన చాలా బాగా రాస్తారు. ఎంత బాగా రాస్తారు అని అంటే, ఆయనకు నాట్ జస్ట్ పాటలు అలా కూడా కాదు, ఆయన గుర్తొచ్చినట్టు రాసేస్తూ ఉంటారనమాట. దాన్ని ట్వీట్స్ కూడా పెడతారు. ఇవాళ దాని గురించి మాట్లాడాలి. ఆయన ఎవరు అనేది మీరే గుర్తుపట్టండి. ఆయన అంటారు ఒక చోట, ఒకరి మీద ప్రేమ ఉంటే కళలో కనిపిస్తారేమో, కానీ అదే పిచ్చి ఉంటే మాత్రం కళలో కనిపిస్తారటండి. అంత పిచ్చి ఏంటండి ఎవరికో కన్నమ్మ అంటే. ఎవరో మరి నాకు తెలియదు, మీరేమైనా గుర్తుపడతారా? అభినవ కవి ఎగ్జాక్ట్లీ. ఎన్నో నిద్ర పట్టని రాత్రుల్లో రాసిన వాటిల్లో ఇది కూడా ఒకటి. అవును. సో ఒకరి మీద అంటే అది అది అందరికీ వర్తిస్తుందండి, అంటే నా ఒక్కడికినే కాదు. అవును. ఒకరి మీద ప్రేమ ఉంటే మన కళ్ళలో కనిపిస్తారు, కానీ పిచ్చి ఉంటే మనం మనం చేపట్టిన కళలో కనిపిస్తాడు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద లాంగ్వేజ్. కళ ఈ ఒక 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 అక్షరం తేడాలో మనకి ఇంత అవును. వేరియేషన్ వస్తుంది. సో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ లాంగ్వేజ్. సో చెప్పండి, మాకు కన్నమ్మ గురించి చెప్పండి, మీ రీసెంట్ రిలీజ్ గురించి చెప్పండి. సక్సెస్ ఎలా ఉంది, రిసీవ్ ఎలా తీసుకుంటున్నారు కన్నమ్మ అని. నేనైతే ఐ వాజ్ లిటరలీ, నేను అన్ని పనులు పక్కకు పెట్టేసి ఐ వాంటెడ్ టు లైక్ నా హెడ్ ఫోన్స్ పెట్టుకుని, నా టీ పెట్టుకుని ఎన్నిసార్లు విన్నానో మీకు యూ హ్యావ్ నో ఐడియా. దాంట్లో అంత డెప్త్ ఉంది. అండ్ మీరు ఈ రోజు కన్నమ్మ సాంగ్ రిలీజ్ చేశారు, బట్ దాని గురించి కానీ, దాని గురించి వ్యాఖ్యానించడం ఇన్ యువర్ లిటిల్ వర్డ్స్ దట్ యు రైట్ కానీ, ఇవన్నీ ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఆల్మోస్ట్ 2021 నుంచి చేస్తూనే ఉన్నారు. సో ఐ వాంటెడ్ టు లైక్ బ్రింగ్ ఇట్ అప్ అండ్ ఆస్క్ యూ అబౌట్ కన్నమ్మ. బేసిక్లీ కన్నమ్మ వెనకాల మీకు ఒక ఎమోషన్ చెప్తానండి. అంటే చిట్టి తల్లి అంటే నేను యా. ఒక్కొక్క పేరుని నేను ఎప్పుడు అంటే కొంతమంది వాళ్ళు వాళ్ళ అతిగా ప్రేమించిన వాళ్ళని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. సో నేను కన్నమ్మ అనే పదం వాడాను. సో చిట్టి, బుజ్జి ఇలాంటివన్నిటి నేను 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 ఇలాంటి పదాలు కూడా వాడిన వాడిని. అదే. కానీ ఒక పర్టికులర్ టైంలో యా. మన ఆ మనలో మన మన ఆ వ్యక్తి గురించి మనలో ఉన్నది కొన్ని కట్టలు తెంచుకుని, ఒక బౌండరీస్ తెంచుకుని ఒక స్టేజ్కి వెళ్తుందండి. అప్పుడు ఎప్పుడైతే వెళ్తుందో అమ్మ అనే పదం యాడ్ అవుతుంది. సో అమ్మ అని ఎప్పుడైతే యాడ్ అవుతుందో ఏ పదం దేనికన్నా కూడా మనం దాని వెయిట్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. అండ్ అలా పెరిగినప్పుడే మనం అమ్మ అనే ఒక పదం కూడా చేరుస్తాం. కన్నా అని మనం వాడి రెగ్యులర్ గా వాడతాం, అందరికి వాడతాం. అవును. కానీ అవును. కన్నమ్మ అని ఎప్పుడైతే వస్తుందో ఇప్పుడు అసలు ఆ ఫీల్, ఆ డెప్త్, ఆ ఇంటెన్సిటీ, అవును. ఇది పిచ్చి, బేసిక్లీ పిచ్చి నుంచి వచ్చింది అనమాట. సో నేను ఆ కన్నమ్మ వెనకాల ఆ ఇన్స్పిరేషన్, ఆ ఎమోషన్ చెప్తానండి. వాట్ ఈస్ ఏంటంటే, ఇప్పుడు నా వరకు ఏంటంటే, మనలో చాలా మంది, కొంతమంది, చాలా మంది అనలేము కానీ కొంతమంది ఉంటారు ఇలాంటి కొంచెం వెరైటీ క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక మనిషిని ఒక మనిషిని చాలా తీవ్రంగా అంటే చాలా పిచ్చిగా ప్రేమిస్తారంటే, ఓకే, అది ఎంత పిచ్చిగా ప్రేమిస్తారంటే రోజు రోజుకి వాళ్ళ మీద ఉన్న ప్రేమ పిచ్చిగా మారుతూ అంత పెరిగిపోతున్నప్పుడు ఒక సెకండ్కి భయం వేస్తుంది. భయం ఎందుకు వేస్తుందంటే, ఎక్కడ ఆ వ్యక్తి నన్ను వదిలేసి వెళ్ళిపోతారో, ఏ కారణం వల్ల అన్న భయం వల్ల
ఏం చేస్తారంటే ఈ వ్యక్తి ఏం చేస్తారంటే వాళ్ళే విడిపోవడానికి ట్రై చేస్తారు, విడిపోతారు అనమాట. వాళ్ళంతా వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు ప్రాబ్లమ్స్ అండ్ విడిపోతారు. మనలో కొంతమంది గురించి చెప్తున్నాను ఈ విషయం. ఓకే. సో ఆ పిచ్చి ఎంతవరకు వెళ్తుందంటే టెరిఫైస్ అస్. అదే. సో మనల్ని టెరిఫై చేసి, లేదు దూరంగా ఉండడం బెటర్, నా ఆరోగ్యానికి బెటర్ అని అనుకుని అలాంటి దూరంగా వదిలి ఉండగలరా అంటే లేదు, ఇంపాసిబుల్. మళ్ళీ ఏదో ఒక విధంగా మళ్ళీ కలిసిపోవాలని చూస్తుంటాడు. అవునండి. సో అలాంటి ఈ మళ్ళీ కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రేమ అంతే పెరుగుతూ ఉంటుంది, ఆ పిచ్చిగా మారుతూ ఉంటుంది, మళ్ళీ విడిపోతారు. మళ్ళీ విడిపోయినప్పుడు ఇంకా నా 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 ఈ జీవితం ఎందుకు అని అనిపిస్తుంది, అదే. మళ్ళీ కలిసిపోతారు. అప్పుడు రాసినవే, అలాంటి టైంలో చాలా రాసినవే అనమాట. బాగుంది. ఐమ్ ష్యూర్. అంటే ఒక లైన్ చెప్తాను అనమాట. పడి చచ్చి పూల తోట అయ్యేది నేనే, విడిచొచ్చి వల్లగాడయ్యేది నేనే, ఏం చేయను కనమ్మా. ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండి. కన్నమ్మ ఇస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, ట్రస్ట్ మీ. ఎంత బాగుంది సో అని పీపుల్ ఐమ్ సో ష్యూర్ మీరు రిసీవ్ అప్లాస్ కూడా అలాగే రిసీవ్ చేస్తూ ఉండుండొచ్చు. సో హ్యూజ్ కంగ్రాట్స్ టు యూ. సునామీ కూడా బాగుంది. చాలా బాగుంది. నేను మీరు మల్కాజ్గిరి గురించి మాట్లాడినప్పుడు కనెక్ట్ అయ్యాను, బికాజ్ నేను కూడా ఇండియాలో మా పేరెంట్స్ మల్కాజ్గిరిలోనే ఉంటారు. సో ఇట్ వాస్ రియలీ అమేజింగ్. ఇంకా ఇంకా మీతో చాలా కబుర్లు చెప్పాలి, బట్ జస్ట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టైం నేను మీకోసం అని చెప్పి కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. బట్ మీ లెవెల్కి ర్యాపిడ్ అనే వర్డ్ అసలు సెట్ అవ్వదు కాబట్టి వీ విల్ జస్ట్ రీనేమ్ ఇట్ యాజ్ ర్యాపిడ్ ఫైర్. అండ్ నేను మీకు ఒక వర్డ్ ఇస్తాను, మీరు ఆ వర్డ్ని మీకు టక్కున మీకు ఏది గుర్తొస్తే అది చెప్పండి, ఆ వర్డ్కి రిలేటెడ్. ఓకే. కళ. 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 కళమ్మా. మహాకవి శ్రీశ్రీ గారు. మహాప్రస్థానం. క్యాప్. ఏంటండి? క్యాప్. ర్యాపర్. కామెడీ. అవధానులకి కండువాలు ఎలాగో అవును. పంచకర్రలు అలాగే నా క్యాప్ అలాగే. చాలా బాగుంది. కామెడీ అండి. బ్రహ్మానందం గారు. హైదరాబాద్. చార్మినార్. వాన. వాన. వాన మీద చాలా పాటలు ఉన్నాయి కదా, ఆ పాటలు గుర్తిస్తే ప్రాబ్లీ సినిమాల్లో. వాన రేడియో. వచ్చేనంటే వరద వస్తుంది అని ప్రాబ్లీ. అది. రేడియో. రేడియో అంటే ఇప్పుడు నాకు గుర్తొచ్చేది, నేను ఆనెస్ట్ గా చెప్తాను, మార్నింగ్. వావ్, థ్యాంక్ యూ. అదే కావాలండి, అదే కావాలి మాకు కూడా. ఇంకా ప్రేరణ. ప్రేరణనా? సీతారామ శాస్త్రి గారు. సూపర్ అండి. ప్రణవ్ గారు. అమాయకుడు. చాలా చాలా చిన్న బాగుంది. పిల్లోడు. చిన్న చాలా పిల్లోడు. చాలా బాగుంది. ఇంకా ఇంకొక రెండు ఫన్ క్వశ్చన్స్ అండి. ఒకవేళ మన ఆదిత్య 365 మూవీ లాగా మీరు ఒకవేళ టైం ట్రావెల్ చేయగలిగితే, ఆ, కృష్ణదేవరాయలు గారి ఆ స్థానంలో మీరు ఉన్నారు అనుకోండి, ఎవరితో ఓ. ఫస్ట్ మాట్లాడు? ఓ. టక్కున దిగి ఫస్ట్ ఎవరి దగ్గర, ఎందుకంటే దట్స్ హ్యూజ్ మూమెంట్. ఆదిత్య 369 సినిమా. సో ఒకవేళ ఒక ఒక కవి గారిని కలవాలి అని అంటే ఎవరి దగ్గరికి వెళ్ళిపోతారు ఉరుక్కుంటూ వెళ్ళి? ఎరకటంలో ఫస్ట్ పెట్టేస్తాను. ఫస్ట్ ఆ భువన విజయం. భువన విజయం, ద కోర్ట్ ఆఫ్ శ్రీకృష్ణ దేవరాయలు. భువన విజయంలో అడుగుపెట్టిన మొట్టమొదటి క్షణం, నర నరాన తెలుగు భాష ఫస్ట్ అనే ఒక నా ఆ ఘీంకారం వినిపిస్తుంది. మొత్తం సభ అంతా Yeah. ఒకసారి ఇటువైపు చూస్తారు. సో శ్రీకృష్ణదేవరాయలకి నమస్కరించి, ఆయన తెలుగు భాషకి చేసిన సేవ, తెలుగు కవులని ఆయన తెలుగు కవులకి ఇచ్చిన ప్రాధాన్యత, ఆ గౌరవం, వీటన్నిటికీ ఫస్ట్ నాకు కనిపించేది ఒక్కళ్ళే శ్రీకృష్ణదేవరాయలు. నాకెందుకో అంటే ఇప్పుడు కళ్ళు మూసుకుంటే నాకు శ్రీకృష్ణదేవరాయల ప్లేస్ లో ఎన్టీఆర్ గారే కనిపిస్తారు నాకు. సో ఆయన, లైక్ యూ కాంట్ ఇమాజిన్ ఎనీవన్ ఎల్స్. అవును. కృష్ణుడన్నా శ్రీకృష్ణదేవరాయలన్నా మనకి ఎన్టీఆర్ గారికి Absolutely. కనిపిస్తారు. సో యా, శ్రీకృష్ణదేవరాయలు గారికి శ్రీకృష్ణదేవరాయలకి నమస్కరించి ఫస్ట్ ఇద్దరండి, అంటే ఇద్దరు నాకు నన్ను చాలా కవ్వించిన కవులు ఇద్దరు. చెప్పింది. తెనాలి రామకృష్ణుడు, నంది తిమ్మన. సూపర్. సూపర్.
సో వీళ్ళిద్దరి గురించి, సో ఎందుకంటే నంది తిమ్మన స్ఫూర్తితోనే నేను అవును ద్వ్యక్షరి, మోడర్న్ ద్వ్యక్షరి రాయడం జరిగింది. అవును సో అవును. నంది తిమ్మన రాసిన మనమున ననుమానమును నన్ను నీనామమ్మను మననమ్మును నేమమ్మున మాన నన్ను మన్నన మనమను నానామునీన మానానునా అని ఆయన అప్పుడో రాసిన 15వ శతాబ్దంలో రాసిన ఆ ద్వ్యక్షరిని, రెండు అక్షరాలతో రాసిన పద్యాన్ని తీసుకుని ఇప్పుడు నేను సూపర్. మోడర్న్ ద్వ్యక్షరి అన్న ఒక ప్రయోగం చేశాను, ఒక లవ్ ఫెయిల్యూర్ దాని ఆ కాన్సెప్ట్ మీద. సో ఆయనకి ఫస్ట్ నేను చేసిన ప్రయోగం, ఆయన ద్వ్యక్షరి నేను విన్నాను, నా మోడర్న్ ద్వ్యక్షరి ఆయన వినిపిస్తాను. సో చాలా అందుకు బాగుంది. అందుకు నందితిమ్మన గారిని Yeah. కలుస్తాను. అండ్ తెనాలి రామకృష్ణుని అయితే అసలు మనం విననిదంటూ లేదు ఆయన గురించి. అవును సో ఆయన గురించి ఆ వికట అవును. కవికి అభినవ కవిని పరిచయం చేస్తారు. చాలా బాగుందండి. చాలా థ్యాంక్ యూ. ఇట్ వాస్ వెరీ వెరీ ఫన్ ఈ సెగ్మెంట్ మీతో మాట్లాడడం. కానీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫ్యూ వర్డ్స్ ఫర్ అవర్ కెనడా ఆడియన్స్, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మిమ్మల్ని నేను మేనిఫెస్ట్ చేస్తున్నానండి ఇప్పటి నుంచి. ఆ, మిమ్మల్ని ఎంత తొందరగా ప్రత్యక్షంగా, ఇలా పరోక్షంగా కూడా అద్భుతంగా ఉంది, కానీ ప్రత్యక్షంగా మిమ్మల్ని కలిసి ఎస్. ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చి తెలుగు గొప్పతనం గురించి మీ నుంచి తెలుసుకుంటూ, నాకు తెలిసింది చెప్తూ, అప్పుడు మన మన ఫేస్ లో కనిపించే ఆ గ్లోని చూసి ఆనందించాలి, ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేనిఫెస్టింగ్ ఇట్ వెరీ హార్డ్. అండ్ ఒక్కసారి నేను అక్కడికి వచ్చానంటే మన జీవితాలు కంప్లీట్ గా మారిపోతున్నాయి. ఐఎమ్ టెలింగ్ యూ. సో షూర్ అండి. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ, ప్రణవ్ గారు. ఐ కాంట్ వెయిట్ టు బీ దేర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం టుడే. అండ్ ఇలాగే రేడియోల ద్వారా, రకరకాల సంగీత కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాల ద్వారా తెలుగు భాషని మీద, తెలుగు భాషకు ఉన్న మీ గౌరవాన్ని అలాగే ఇంకా మాకు చూపిస్తూ ఉండండి. ఇక్కడ తెలుగు మాట్లాడని వాళ్ళకి బుద్ధి వచ్చి తెలుగు మాట్లాడేలా మిమ్మల్ని చూసి తెలుగుని ప్రేమించాలను, తెలుగు మీద ఇంకా ప్రేమ కలిగేలా, ఇంకా గౌరవం కలిగేలా మీ నుంచి మేము కూడా చాలా నేర్చుకుంటాము. సో ఇలాగే మాకు ఇంకా నేర్పిస్తుండాలి, ఇక్కడ చాలా మందికి నేర్పిస్తుండాలి. సో కీప్ సపోర్టింగ్ తెలుగు. అండ్ తెలుగు భాషలో మాట్లాడండి, ఎందుకంటే ఇట్స్ లైక్ మెడిటేషన్. అవునండి. తెలుగు భాష ఫ్రీక్వెన్సీ చాలా యూనిక్. అవును. ఇట్స్ యూనిక్. అంటే మన పిల్లలకి కూడా, తర్వాత తరాలకి కూడా తెలుగు భాషలో కాన్వర్సేషన్ పెట్టుకుంటే, మన ఇంట్లో తెలుగులో మాట్లాడుకుంటే గనక అగ్రీడ్. మనకి ఏ భాష మాట్లాడడంలో అడ్డు రాదండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ తెలుగు. మనం సరిగ్గా తెలుగు మాట్లాడగలిగితే ఏ భాష మాట్లాడాలన్నా కూడా మనకి మాతృభాష ప్రభావం, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కనిపించదు. అగ్రీడ్. మనం తమిళ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడినా, మలయాళీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడినా, పంజాబీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడినా మనకు అర్థమైపోతుంది. అవును. వాళ్ళు కెనడా తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్, ప్రణవ్ గారు. ఇట్ హాస్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ యువర్ సెల్వ్స్. ఇవాళ రోజున మనతో మనం ఎక్కువ సమయం గడపాలి, ఎందుకంటే యూనివర్స్ లో ఒక కొత్త డైమెన్షన్ ఓపెన్ అవుతుంది, విచ్ వేర్ యూ కెన్ అట్రాక్ట్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఫ్రమ్. సో శివుడి నుంచి వీలైనంత ఎనర్జీ మనం అబ్జార్బ్ చేసుకుని నెక్స్ట్ చాప్టర్ మొదలు పెడదాం. అండి. నెక్స్ట్ చాప్టర్ గురించి చెప్పారు కాబట్టి ఐ నో మీరు చాలా సిరీస్ చేస్తూ ఉంటారని. తెలుగుడు కూడా ఐఎమ్ షూర్ ఇట్స్ కమింగ్ సూన్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, ప్రణవ్ గారు. ఇంకా 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 అద్దరిపోయేలాగా చేసేయండి, మాతో మాట్లాడుతూ ఉండండి. యునో మీ జర్నీలో మమ్మల్ని కూడా చేర్చుకోండి. కెనడా విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ యూ. అండ్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కలవాలి. మార్నింగ్ రాగా ఈస్ వెరీ హ్యాపీ టు టు హ్యావ్ దిస్ కాన్వర్సేషన్ విత్ యూ. అసలు టైం ఎక్కడ అయిపోతుందో కూడా తెలియట్లేదు. బట్ వీ హ్యావ్ టు ఐ డోంట్ వాంట్ టు సే లైక్ లెట్స్ ఎండ్ ఇట్ హియర్. లెట్స్ టేక్ అ స్మాల్ పాజ్. ఈసారి నెక్స్ట్ ఇంకా ఇరగతీసి మీరు మంచి పాటలు రాసినప్పుడు మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడదాం. Until then, చాలా థ్యాంక్ యూ. If you would like to share any thoughts for Canada in general, please feel free to do so. And thank you so much అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ త్వరలో కెనడా దేశంలోనే కలుద్దాం. అప్పటి వరకు శుభ్రంగా తెలుగులో మాట్లాడుకుందాం. నమస్కారం. తప్పకుండా. చాలా థ్యాంక్ యూ సో మచ్, ప్రణవ్ గారు. నైస్ టాకింగ్ టు యూ అండి. బాయ్.